ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మనము ట్రెండింగ్ టాపిక్లో ఒకటైన ఈ మహా కుంభమేళా 2025కు సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనం ఈ టాపిక్ని చూద్దాం. ఇది ఒక అంటే ఒకే టాపిక్ మీద ఈ సపరేట్ ఒక వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కుంభమేళను పురస్కరించుకొని అనేక అంశాలు అయితే వార్తల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇది మనకు చాలా కీలకమైనది. ఫ్రెండ్స్, మనం ఇక మన టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ఇది వార్తల్లో ఎందుకుందంటే మహాకుంభమేళా 2025 పవిత్ర తీర్థయాత్ర ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహించబడుతుంది. ఆధ్యాత్మిక శుద్ధి, సాంస్కృతిక వేడుకలు మరియు ఐక్యత కోసం మిలియన్ల మంది యాత్రికులు ఇక్కడికి వస్తారు. కుంభం అనే పదం కుంభక్ నుండి వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ కుంభక్ అంటే అమరత్వం యొక్క, అమృతం యొక్క, పవిత్ర. ఈ కుంభమేళా గురించి అయిన కొన్ని ముఖ్యమైన అంశాలను చూస్తే, ఇది భూమిపై ఉన్న అతిపెద్ద ప్రశాంతమైన యాత్రికుల సమూహం. ఈ సమయంలో పాల్గొనేవారు పవిత్రమైన నదిలో స్నానం చేస్తారు లేదా స్నానం ఆచరించడం అని చెప్తారు. ఈ సమావేశం 4 వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతుంది. ఒకటి చూస్తే హరిద్వార్లోని గంగా నది ఒడ్డున, ఉజ్జయిన్లోని సీఫ్రా నది ఒడ్డున, నాసిక్లో ఉన్న గోదావరి నది ఒడ్డున, దీన్ని దక్షిణ గంగా అంటాం. తర్వాత ప్రయాగ్రాజ్లోని గంగా, యమున మరియు పౌరాణిక ఈ నదుల మధ్యన అంటే ఈ సరస్వతి సంగమం అంటారు. ఈ 3 నదులు కలిసే ప్రాంతాన్ని ప్రయాగ్రాజ్లోని సరస్వతి సంగమం అంటాం. అక్కడ కూడా ఇది నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ కుంభం యొక్క రకాలు. ఈ కుంభమేళా అనేది 12 సంవత్సరాల వ్యవధిలో 4 సార్లు జరుపుకుంటారు అని హరిద్వార్ మరియు ప్రయాగ్రాజ్లలో ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళా నిర్వహిస్తారు. హరిద్వార్, ప్రయాగ్రాజ్. మహాకుంభమేళాను 144 సంవత్సరాలకు అంటే 12 పూర్ణ కుంభాలను కలిపితే ఒక మహాకుంభమేళా అవుతుంది. అది ప్రయాగ్రాజ్లో జరుపుతారు. ప్రస్తుతం జరుగుతున్నది ఇదే ప్రయాగ్రాజ్లో. మాఘకుంభం ప్రతి సంవత్సరం మాఘమాసంలో జనవరి మరియు ఫిబ్రవరి మధ్యన ప్రయాగ్రాజ్లో జరుపుకుంటారు. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ మన ఇండియన్ కల్చర్. అందులో ముఖ్యంగా మన హిందూ మైథాలజీ, హిందూ సాంప్రదాయం ప్రకారం కాబట్టి దీని యొక్క చారిత్రక నేపథ్యం, హిస్టారికల్ రివాల్యూషన్ అనేది మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ మనకేంటంటే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినాం అనుకో, మహాకుంభమేళా ఆదిశంకరాచార్య ద్వారా ట్రాన్స్క్రిప్ట్ చేయబడింది. పురాణాల నుంచి ఉద్భవించింది. దేవతలు మరియు రాక్షసులు అమృతం యొక్క పవిత్రత కోసం పోరాడుతున్నప్పుడు విష్ణువు దానిని రాక్షసుల నుంచి రక్షించాడు. మోహిని రూపంలో వచ్చి రక్షించాడు. పురాతన మూలాలు. మౌర్య మరియు గుప్తుల కాలంలో ఈ 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు మౌర్యులు మరియు గుప్తుల కాలంలో మహాకుంభమేళా భారత ఉపఖండంలోని యాత్రికులను చిన్న సమావేశాలుగా ప్రారంభమైంది. మౌర్యులు గుప్తుల కాలంలో ఇది ఒక చిన్న మీటింగ్గా ప్రారంభమైంది. ఆ తర్వాత హిందూ మతం యొక్క పెరుగుదలతో దాని యొక్క ప్రాముఖ్యత కూడా పెరిగింది. ప్రత్యేకించి దాని హోదాను పెంచిన గుప్తులు, దీని హోదా పెంచడంలో గుప్తులు చాలా కీలక పాత్ర పోషించారు. పుష్యభూతి వంశానికి చెందిన హర్షవర్ధన రాజు ప్రయాగ్రాజ్లో కుంభ జాతర నిర్వహణను ప్రారంభించాడు. ఫ్రెండ్స్, మౌర్యులు, గుప్తులు, అందులో ముఖ్యంగా గుప్తుల కాలంలో దీని యొక్క హోదా పెరిగింది. పుష్యభూతి వంశానికి చెందిన హర్షవర్ధన అనే రాజు ప్రయాగ్రాజ్లో మొట్టమొదటిసారిగా ఈ కుంభ జాతరని నిర్వహించడం జరిగింది. అక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది. మధ్యయుగంలో దీన్ని పోషించిన వారు ఎవరంటే చోళులు మరియు విజయనగర సామ్రాజ్యాల ఢిల్లీ సుల్తానేట్లు, మొఘలులు కూడా దీన్ని సపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని పోషించారు. అక్బర్ యొక్క మత సహనాన్ని ప్రోత్సహించాడు మరియు 1565లో ఈ మేళాలు రాచరిక ప్రవేశానికి నాయకత్వం వహించే గౌరవాన్ని నాగసాధువులకు ఇచ్చాడు. ఈ దానికి నాగసాధువులు నాయకత్వం వహిస్తారు. వలస రాజ్యాల కాలం. కుంభమేళా యొక్క స్థాయి మరియు వైవిధ్యానికి ఆకర్షితులైన బ్రిటిష్ నిర్వాహకులు పండుగను గమనించి దీన్ని డాక్యుమెంట్ చేశారు. 19వ శతాబ్దంలో జేమ్ ప్రిన్సెస్ దాని ఆచార వ్యవహారాలు, సామాజిక మత గతిశీలతలను వివరించాడు. స్వాతంత్ర్యానంతరం ప్రాముఖ్యత. ఇది మన స్వాతంత్రానికి పూర్వం. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత దీని పరిస్థితి ఏంటని చూస్తే, కుంభమేళా జాతీయ ఐక్యత, భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది 2017లో యునెస్కోచే దాని శాశ్వతమైన ప్రాచీన సాంప్రదాయాల కోసం మానవాళి యొక్క కనిపించని సాంస్కృతిక వారసత్వంగా గుర్తించబడుతుంది.
సో ఫ్రెండ్స్ దీన్నే మనం ఇంగ్లీష్లో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ అంటాం. దీన్ని యునెస్కో 2017లో ఈ విధంగా దీన్ని అయితే గుర్తించడం జరిగింది. సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన కిందనే ఉన్న ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్లోకి వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. సో మనం నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఈ కుంభ్ 2019 3 గిన్నిస్ ప్రపంచ రికార్డులను సృష్టించింది. సో 2019కి సంబంధించిన కుంభమేళా అతిపెద్ద ట్రాఫిక్ మరియు క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్, పెయింట్ మై సిటీ పథకం కింద పబ్లిక్ సైట్లలో అతిపెద్ద పెయింటింగ్ ఎక్సర్సైజ్ చేశారు. సో అతిపెద్ద పారిశుద్ధ్యం మరియు వ్యర్థాల తొలగింపు యంత్రాంగం అనేది పనిచేసింది అక్కడ. తర్వాత ఈ కుంభం యొక్క ప్రాధాన్యత చూస్తే ఆధ్యాత్మిక ఔచిత్యం, త్రివేణి సంగమం అనగా గంగా, యమున, సరస్వతిల సంగమం వద్ద స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి ఆధ్యాత్మిక విముక్తి లేదా మోక్షం లభిస్తుందని నమ్ముతారు. సో ఫ్రెండ్స్ ఇది చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ త్రివేణి సంగమం వద్ద స్నానం ఆచరించడం ద్వారా మన పాపాలు అనేవి తొలగిపోయి మనకు మోక్షం లభిస్తుందని నమ్మకంతో ఇది ఇక్కడికి అనేక మంది కోట్ల మంది భక్తులు వచ్చి దీన్ని సందర్శించి పూజలు చేసి వెళ్తారు. ఈ సాంస్కృతిక ప్రదర్శన, సో కల్చరల్ సంబంధించి కుంభమేళాలో భక్తి కీర్తనలు, భజనలు, కథక్, భరతనాట్యం, కూచిపూడి వంటి సాంప్రదాయ నృత్యాలు ఆధ్యాత్మిక ఐక్యతను మరియు దైవిక ప్రేమను హైలైట్ చేస్తాయి. ఇక్కడ ఇవన్నీ ప్రదర్శించబడతాయి. జ్యోతిష్య శాస్త్ర సమయం, సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క అమరిక ద్వారా నిర్ణయించబడుతుంది. ఈ సంఘటన ఆధ్యాత్మిక కార్యకలాపాలకు అత్యంత పవిత్రమైనది. నాసిక్ మరియు ఉజ్జయిన్లో ఒక గ్రహం సింహ రాశిలో ఉన్నప్పుడు మేళా నిర్వహిస్తే దాన్ని సింహస్థ కుంభం అని అంటారు. సో ఆచారాలు మరియు కార్యకలాపాలను చూస్తే మనము షాహీ స్నాన్, రాయల్ బాత్, సాధువులు మరియు అకారాలు ఆధ్యాత్మిక ఆదేశాలు, ఉత్సవ స్నానాలు చేసే ఊరేగింపు, రాజయోగ స్నాన్ అని కూడా పిలుస్తారు. ఇది మహాకుంభమేళా ప్రారంభాన్ని సూచిస్తుంది. అకార అనే పదం అఖండ నుంచి ఉద్భవించింది, అంటే విడదీయరానిదని అర్థం. ఆదిగురు శంకరాచార్య సనాతన జీవన విధానాన్ని కాపాడేందుకు సన్యాసి సంస్థలను ఏకం చేయాలని ప్రయత్నం చేశారు. సో ఈ అకారాలు ఆధ్యాత్మిక మరియు నైతిక విలువలపై దృష్టి సారిస్తూ సామాజిక క్రమాన్ని, ఐక్యతను, సంస్కృతిని మరియు నైతికతను సూచిస్తాయి. వారు ధర్మం, నైతికత, స్వీయ నిగ్రహం మరియు కరుణ, అదేవిధంగా మతతత్వాన్ని నొక్కి చెబుతారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఇది ఒక చిహ్నంగా ఉంటుంది. అకారాలను వారి ఇష్టదైవం ఆధారంగా వర్గీకరించవచ్చు. సో శైవాకారాలు, వైష్ణవాకారాలు, ఉదాసీన అకారాలు. సో ఈ శైవాకారాలు శివుడిని వివిధ రూపాల్లో పూజిస్తారు. వైష్ణవాకారాలు వైష్ణవుని వివిధ రూపాల్లో విష్ణువుని పూజిస్తారు. ఈ ఉదాసీన అకారత్ అనేది చంద్రదేవ్ దీన్ని స్థాపించారు. ఈ చంద్రదేవ్ ఎవరంటే ఫ్రెండ్స్ ఇక్కడ మొదటి సిక్కు గురువు అయిన గురునానక్ కుమారుడు. సో గురునానక్ యొక్క కుమారుడు చంద్రదేవి ఉదాసీన్ అకారాస్ని స్థాపించారు. సో పేష్వాయి ప్రాసెషన్, ఏనుగులు, గుర్రాలు మరియు రథాలపై పాల్గొనే వారిని పేష్వాయి అని పిలిచే అకారాల సాంప్రదాయ ఊరేగింపును కలిగి ఉండే ఒక గొప్ప దృశ్యం. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పదాలు ఉన్నాయి కాబట్టి మనకు నెక్స్ట్ ఎగ్జామ్స్లో, జనరల్ స్టడీస్లో కావచ్చు, హిస్టరీ క్వశ్చన్స్లో ఈ పదాలు మ్యాచ్ ది ఫాలోయింగ్లో అడుగుతారు. లేకుంటే ఆ పదం ఇచ్చి దాని అర్థం ఏంటని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తారు. సో ఈ విధంగా వస్తాయి. సో ఆధ్యాత్మిక డిస్కోర్సెస్ ఏమున్నాయి స్పిరిచువల్ సంబంధించి ఈ కార్యక్రమంలో భారతీయ సంగీతం, నృత్యం, చేతి పనుల యొక్క శక్తివంతమైన కలయికతో పాటు గౌరవనీయులైన సాధువులు, ఆధ్యాత్మిక నాయకులు నేతృత్వం వహించే ఇదొక ఇక్కడ ప్రసంగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది మనకు మహాకుంభమేళకు సంబంధించిన అంశము. సో ఇక్కడ చూస్తే యునెస్కో వారు 2017లో 2007లో గుర్తించారని చెప్పాం కాబట్టి ఈ నేపథ్యంలో యునెస్కో మానవత్వం యొక్క సాంస్కృతిక వారసత్వ జాబితాను చూస్తే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీని మనం చూడాలి. ఇది సాంస్కృతిక వారసత్వం యొక్క వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి మరియు దాని ప్రాముఖ్యత గురించి అవగాహనను పెంచడానికి ఇది మనం ఒక ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా దీన్ని గుర్తించడం జరిగింది. 2008లో కన్వెన్షన్ ఫర్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అమల్లోకి వచ్చినప్పుడు ఈ జాబితా స్థాపించారు. యునెస్కో చే స్థాపించబడిన భారతదేశం యొక్క అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వం. సో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్, సో కనిపించనిది. కమ్యూనిటీలు, సమూహాలు మరియు కొన్నిసార్లు వ్యక్తులు తమ సాంస్కృతిక వారసత్వంలో భాగంగా గుర్తించే ఎక్సర్సైజెస్, వ్యక్తీకరణలు, జ్ఞానము, నైపుణ్యాలు, వీటిని కనిపించని సాంస్కృతిక వారసత్వం అని చెప్తారు.
సో జీవ సాంస్కృతిక వారసత్వం అని కూడా పిలుస్తారు. ఇవి సాధారణంగా కొన్ని రూపాల్లో వ్యక్తీకరించబడతాయి. అవి ఏంటంటే మనకు మోరల్ సాంప్రదాయాలు, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, అదేవిధంగా సామాజిక పద్ధతులు, ఆచారాలు, పండుగ కార్యక్రమాలు, ప్రకృతి మరియు విశ్వాసానికి సంబంధించిన జ్ఞానం మరియు అభ్యాసాలు, సాంప్రదాయ హస్తకళ. సో ట్రెడిషనల్ క్రాఫ్ట్మెన్షిప్ అనేది సంబంధించి ఇవన్నీ మనకు ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్లో భాగంగా మనకు వీటిని గుర్తించడం జరుగుతుంది. సో ఆ తర్వాత చూస్తే మనకు ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్న వీటిని అయితే మనకు 2008లో కుటియాటం సంస్కృత థియేటర్, సో దీన్ని గుర్తించారు. తర్వాత వేద మంత్రోచ్చారణ సాంప్రదాయాన్ని 2008లో, రామ్లీల రామాయణం యొక్క సాంప్రదాయ ప్రదర్శన ఇది కూడా. సో ఈ మూడింటిని 2008లో ఫస్ట్ టైం గుర్తించడం జరిగింది. తర్వాత చౌ డ్యాన్సు, కల్బేలియా జానపద పాటలు, రాజస్థాన్ నృత్యాలు, రిచువల్ థియేటర్, కేరళ యొక్క నృత్యం, లడాక్ వద్ద బౌద్ధ శ్లోకం, ట్రాన్స్ హిమాలయాలోని, తర్వాత సంకీర్తన రిచువల్ సీడింగ్, పంజాబ్లోని జండియాల గరుదాలో తాతేరాల మధ్య సాంప్రదాయ ఇత్తడి మరియు రాగి పాత్రల తయారీ ఉంది, అది 2014లో గుర్తించారు. సో ఆ విధంగా ఫ్రెండ్స్ మనకు నవరోజు 2016లో, యోగాని 2016లో గుర్తించారు. సో ఈ మహాకుంభమేళను 2017లో యునెస్కో గుర్తించడం జరిగింది. కోల్కతాలో దుర్గా పూజ 2021, ఈ గుజరాత్కి సంబంధించిన గర్బా అనే దీన్ని కూడా 2023లో యునెస్కో అనేది మనకు గుర్తించడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో మనము అసలు ఏ విధమైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది మనకు ఈ మహాకుంభమేళను బేస్ చేసుకొని అనేది కూడా ఒకసారి చూద్దాం. మనము ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు మహాకుంభమేళ 2025 గురించి కింది ఇచ్చిన ప్రకటనలను పరిగణించండి అని చెప్పి 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. సో గంగా, యమున మరియు బ్రహ్మపుత్ర నదుల సంగమంలో జరుగుతుంది. మహాకుంభమేళ 144 సంవత్సరాలకు తర్వాత జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ వేడుకను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ ఈవెంట్గా ప్రకటించింది. సో ఏది సరైనది అన్నప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి బి 2 and 3 మాత్రమే సరైనది. సో ఇక్కడ గంగా, యమున, బ్రహ్మపుత్ర అన్నాం. సో అది గంగా, యమున కానీ బ్రహ్మపుత్ర కాదు. సో ఇది సరస్వతి నది. సో ఈ సరస్వతి, గంగా, యమున నదుల ఒక సంగమం. తర్వాత 1881లో జరిగిన మహాకుంభం తర్వాత 144 సంవత్సరాల తర్వాత ఇది జరుగుతుంది. అదేవిధంగా దీని ప్లాస్టిక్ ఫ్రీ వేడుకలుగా కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. సో ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఫ్రెండ్స్ మనకు ఈ మహాకుంభమేళం బేస్ చేసుకొని. ఆ తర్వాత మహాకుంభమేళ 2025 నిర్వహణలో నూతన ఆవిష్కరణల గురించి కింది వాటిని పరిగణించండి. సో యాత్రికుల సహాయార్థం ఆధారిత చాట్ బాట్లను ప్రవేశపెట్టారు. రోజుకు 5 లక్షల వాహనాలను నిలిపేందుకు స్మార్ట్ పార్కింగ్ సదుపాయాలు, తర్వాత భద్రత కోసం 2500కు పైగా పర్యవేక్షణ కెమెరాలు. సో మనం చూసే ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏది కరెక్ట్ అన్నప్పుడు మనకు 3 కూడా కరెక్టే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనము నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. మహాకుంభమేళాలో పుణ్యస్నానానికి ప్రధానమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏంటి? సో ఇక్కడ పుణ్యస్నానం చేస్తారు కదా, దీనికి అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక అవసరం ఏంటి అనేది అది చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, పాప విముక్తి పొందుతూ మోక్షాన్ని పొందడం, సో విముక్తిని పొందడం అనేది ప్రధానంగా ఈ మహాకుంభమేళ అనేది నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు మహాకుంభమేళ 2025లో పర్యావరణ సదుపాయాల కోసం చేపట్టిన చర్యలు ఏంటి అనేది ఒక క్వశ్చన్. ఇది మేజర్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్స్ని మీరు చూసి నెక్స్ట్ ఏదైనా మనం టాపిక్ చదివేటప్పుడు మనం ఏ విధంగా చదవాలి, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనే దాన్ని మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ప్రయాగ్రాజ్లో 3 లక్షల మొక్కలు నాటడం, ముఖ్య ప్రదేశాల్లో వ్యర్థాలను వేరు చేయడం మరియు రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటు, అదేవిధంగా వేడుక సమయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించడం. సో ఈ 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇక్కడ మనకు ఈ 3 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. సో 3 లక్షల మొక్కలు నాటడం, వ్యర్థాలను వేరు చేయడానికి రీసైక్లింగ్ సెంటర్స్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించడం, ఈ 3 కూడా ఈ కుంభమేళ 2025 సందర్భంగా మనకు జరగడం జరిగింది. తర్వాత ఫ్రెండ్స్ 5th క్వశ్చన్ ఈ కుంభమేళకు సంబంధించి, ఇది లాస్ట్ క్వశ్చన్ ఈ టాపిక్ మీద.
సో ఈ కుంభమేళను అనుబంధ సాంస్కృతిక వారసత్వంగా గుర్తించిన సంస్థ ఏది? సో ఫ్రెండ్స్, మనకు యునైటెడ్ నేషన్స్ యునెస్కో అంటే యునెస్కో, డబ్ల్యూహెచ్సి, ఐకామోస్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్, తర్వాత వరల్డ్ టూరిజం. సో అందరు ఏమనుకుంటారంటే అంటే ఎలాంటి ప్రిపరేషన్ డైరెక్ట్ రాసే వాళ్ళు డైరెక్ట్ ఆన్సర్ టిక్ చేస్తారు. సో హ్యూమానిటేరియన్ మాన్యుమెంట్ ఇట్లా ఉంది కాబట్టి, కాకపోతే మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ యునెస్కో. ఇది హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రాముఖ్యతను ఇది ఒక సూచికగా చెప్పవచ్చు, ఇలా ఒక యునెస్కో గుర్తించడం అంటే. సో ఫ్రెండ్స్, ఇది మనకు మహాకుంభమేళా 2025కి సంబంధించి చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. సో మనకు మొత్తం ఇది వచ్చేసి 140 సంవత్సరాల తర్వాత ఒకసారి జరిగింది. దీని ద్వారా ఒక 76 జిల్లా ఏర్పాటు చేశారు యూపీలో. సో ఇది 2017లో ఈ మహాకుంభమేళాని యునెస్కో అనేది గుర్తించడం జరిగింది. ఇది యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు మహాకుంభమేళాకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.